మాది కడప జిల్లా చింతలగూడెం బయటపల్లి గ్రామం. మా అమ్మకు 31 తేదీ దీపావళి పండుగ రోజు బ్లడ్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయాప్సీ చేసి ఎండోస్కోపీ చేసి బయాప్సీ తీసి 16/11/2024 తేదీన క్యాన్సర్ అనేది జరిగింది ఆ బయాప్సీ రిపోర్ట్లో. ఆ తర్వాత మేము తిరుపతి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ పొట్ట కింద క్యాన్సర్ ఉన్నదని చెప్పినారు. మేము చేసి వాళ్ళ ఆపరేషన్కి కీమోథెరపీ చేయాలని చెప్పారు. మేము తర్వాత వచ్చేసి ఈ మాదిరిని VR4 ట్యాబ్లెట్ను డిసెంబర్ 10వ తేదీ నుంచి వాడడం జరిగింది. ఆ తర్వాత 7 ఉన్నింది. మేము మన బ్లడ్ రిపోర్ట్ చేస్తే 7.1 నుంచి 7.1 వరకు బ్లడ్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జనవరి 2వ తేదీన మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ చేస్తే ఆయన 9.7 అయింది. మాకు VR4 పొద్దుటూరులో ఉండే శ్రీనివాసరెడ్డి VR4లో ఉన్నటువంటి ఆయన ద్వారా తెలుసుకొని VR4 వాడడం జరిగింది. మా అమ్మకి ఎలాంటి క్యాన్సర్ అనేది లేకుండా మేము ఈరోజు క్యాన్సర్ జయించినాము. థ్యాంక్ యూ. ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కదా మీకు. ఇది ఫేక్ కాదు, ఒరిజినల్ అని తెలియడానికి కోసం. అంటే ఎంతమందో ఇలా సొంత వీడియోలు ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడతా అంటారు కదా, వాళ్ళ నెంబర్లు వేసుకుంటారు. ఎవరైతే ఇస్తారో మాది ప్రొడక్ట్ అని చెప్పి ఇస్తూ అంటారు కదా, వాళ్ళ నెంబర్లు కాకోకుండా స్వయంగా మీరు స్వచ్ఛందంగా మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి వేలాది మంది చూడడం కోసం మీ నెంబర్ మీరే చెప్పండి. మా నెంబర్ వచ్చేసి మా మొబైల్ నెంబర్ వచ్చేసి 9849382347 ఒకటి. రెండో నెంబర్ వచ్చేసి 9346095635. ఈ నెంబర్లు రెండు నా దగ్గర ఉంటాయి. ఎవరైనా ఫోన్ చేయండి. ఇది VR4 ట్యాబ్లెట్, దీన్ని వాడి క్యాన్సర్ని జయించండి ప్రతి ఒక్క పేషెంట్కి చెప్పడం జరుగుతున్నది. ఓకే. మీకు ఫస్ట్ వారంలోనే మీ కంటికి ఎంత రిజల్ట్ కనపడింది? మా ఫస్ట్ 5.6 నుంచి మేము 7.1 వరకు తీసుకొచ్చుకున్నాం. 7.1 నుంచి మళ్ళీ వారం తర్వాత 7.8 వచ్చింది. మళ్ళీ జనవరి 2వ తేదీన మళ్ళీ బ్లడ్ రిపోర్ట్ చేస్తే 9.7 వరకు వచ్చేసింది. ఇప్పుడు నమ్మకం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మీకు డాక్టర్లు ఫోన్ చేసినా మీరు పోవద్దని డెసిషన్ తీసుకున్నారు? మేము వాళ్ళైతే 4-5 సార్లు, ప్రతిరోజు 4-5 సార్లు ఫోన్ చేసి, డాక్టర్ గారు కూడా ఫోన్ చేసి మీరు ఈ మాదిరి హాస్పిటల్ రావాల్సి అట్లా అనుకుని ఎందుకు వచ్చారని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. మేము రావడం లేదని చెప్పడం కూడా జరిగింది. VR4 టాబ్లెట్ వాడడం వల్ల మేము ఆ జబ్బుని అనేది జయించినాం. మా అమ్మ ఆకలి బ్రహ్మాండంగా ఉంది. ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.